వెల్కమ్ టు బీఆర్కే సినిమా. మోహన్ లాల్ హీరోగా గతంలో వచ్చిన మలయాళ సినిమా లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు లూసిఫర్ సినిమాకు సీక్వెల్ గా L2E ఎంపురాన్ అనే పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మలయాళ మెగాస్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న L2 ఎంపురాన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019లో వచ్చిన లూసిఫర్ అఖండ విజయాన్ని సాధించడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న L2 ఎంపురాన్ పై సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తుండగా ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మలయాళంలో రికార్డు స్థాయిలో బిజినెస్ చేసిన లూసిఫర్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర మరింత పాపులర్ గా ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. కాగా ఈ సీక్వెల్ సినిమాలో తాజాగా రిలీజ్ అయిన టీజర్ చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకసారి ఈ ట్రైలర్ ని చూసుకుంటే స్టీఫెన్ నేడంపల్లి మళ్ళీ ఖురేష్ అబ్రహం గా ఎందుకు వెళ్ళాడు? అసలు ఖురేషీ అబ్రహంగా ఎలా మారాడు? ప్రపంచంలో ఎన్నో దేశాలు అతని కోసం ఎందుకు వెతుకుతున్నాయి? అతని సొంత రాష్ట్రాన్ని కాపాడుకున్నాడా అనే ఆసక్తికర కథాంశంతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా మేకింగ్ మాత్రం అదిరిపోయిందనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జిరోమో ఫ్లిన్, అభిమాన్యు సింగ్, ఆండ్రియా తివాధర్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సోనియా అయ్యప్పన్, సాయి కుమార్ ఇలా చాలా మంది స్టార్స్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న L2 ఎంపురాన్ ఈ ఏడాది మార్చి 27న థియేటర్లో సందడి చేయబోతుంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలో కూడా రిలీజ్ అవుతుండడంతో ఇది మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ను వేగంగా ముందుకు తీసుకువెళ్తుంది. ఈ సందర్భంగా మేకర్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మోహన్ లాల్ మెట్లపై నుంచి వస్తుండగా చుట్టూ మంటలు వ్యాపించి ఉండడం విజువల్ గా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఆయన కళ్లల్లో ఆగ్రహం, ముఖంలో సీరియస్ ఎక్స్ప్రెషన్స్ పోస్టర్ కి అదనపు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ లుక్ చూసిన అభిమానులు లూసిఫర్ కంటే ఇంకా మాస్ గా, ఇంట్రెస్ట్ గా L2 ఎంపురాన్ రాబోతుందని కామెంట్ చేస్తున్నారు. లూసిఫర్ లో స్టీఫెన్ నేదంపల్లి, ఖురేషీ అబ్రహం క్యారెక్టర్ మోహన్ లాల్ కెరియర్ లోనే అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చినట్లు ఈసారి కథ అంతర్జాతీయ స్థాయికి వెళ్లినట్టు చూపించారు. లూసిఫర్ లో పొలిటికల్ థ్రిల్లర్ గా కథ నడిస్తే L2 ఎంపురాన్ లో మాఫియా, గ్లోబల్ పొలిటిక్స్, హై ఆక్టేన్ యాక్షన్ మరింత బలంగా ఉండబోతుందని టాక్. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న లూసిఫర్ 2 పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్ అన్ని ఇన్ని కావు. అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ సినిమాకు ఇది సీక్వెల్. 3 భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ఇది 2వ భాగం. తొలి భాగాన్ని మించిన ట్విస్టులు, టన్నులు, రాజకీయ వ్యూహాలు, పన్నాగాలు, వాటిని తిప్పికొట్టే ప్రతి వ్యూహాలు, ధీటైన హీరోయిజం, వావ్ అనిపించే సన్నివేశాలు, నిర్మాణాత్మక విలువలతో L2E ఎంపురాన్ తెరకెక్కుతుంది.